వెల్కమ్ టు జేపీ న్యూస్. కూలీ పనులకు వెళ్లిన వారికి ఫుడ్ పాయిజన్ కావడంతో అస్వస్థతకు గురైన ఘటన సోమవారం వెంకటగిరి రూరల్ మండలం చిలకంపాడులో జరిగింది. చిలకంపాడు సమీపంలోని చెరువు నట్టులో నారు యాతకు కొందరు వెళ్లారు. మధ్యాహ్నం భోజనం చేసిన 20 నిమిషాల్లో వాంతులు మైకం రావడంతో బైకులు ఆటోల్లో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు సరిగా స్పందించడం లేదంటూ బంధువులు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇందులో 12 మంది మహిళలు, ఓ పురుషుడు అస్వస్థతకు గురయ్యారు. సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ హుటాహుటిన హాస్పిటల్కు చేరుకొని ఫుడ్ పాయిజన్ బాధితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ప్రభుత్వ వైద్య సిబ్బందిపై ఆగ్రహం చేశారు. అనంతరం బాధితులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఫుడ్ పాయిజన్ గల కారణాలు తెలియాల్సి ఉంది. చిలకంపాడు దాచిన మా వాళ్ళ కై ఉన్నది. పొలంలో చేస్తా ఉన్నాము. మేము నారు పెరుగుతున్నాము. సమయానికి ఆడవాళ్ళు పక్కనే ఉన్నారు. మేము నారు పెరుగుతా ఉంటే ఎమర్జెన్సీగా ఆడవాళ్ళు తిన్నారు. ఇబ్బంది అయింది. సోదరు కోల్పోయినారు. మేము ఎద్దల బండి ఎత్తుకోపోయి వేసినాము. ఎద్దల బండి అంబులెన్స్కి ఏం ఫోన్ చేయాలి. ఇబ్బంది ఉన్నది. ఇబ్బంది లేకుండా ఆటోలకి అందుబాటులో ఉన్నది. అందువల్ల ఆటోకి ఫోన్ చేసినాము. సగం దూరం వచ్చినాయి. ఎద్దల బండిలోనే ఆడవాళ్ళు వచ్చినారు. వేసుకొని వచ్చేసినాం హాస్పిటల్కి. ఇబ్బంది లేకుండా. ఏది 12 మంది మగ మనిషి, 12 మంది ఆడవాళ్ళు, ఒక మగ మనిషి. పేర్లు చెప్తాను: రవణమ్మ, పాలమ్మ, అమ్మ, పద్మమ్మ, శాంతి, అరుణ, సుబ్బమ్మ. నా పేరు మా చిలకంపాడు. నారైతే మాదే. పోయినారు. మధ్యలో అన్నం తిన్నారు. అది తినటము, కక్కటము, నీరసము అట్టే పడిపోయినారు. ఆటోలే చిలకంపాడు గ్రామస్తులు బంగారుపేట పిఎస్ నుంచి వస్తున్నాను. సార్ గారు ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నారు. యాక్చువల్లీ వెంకటగిరిలో ఇలా చిలకంపాడు గ్రామస్తులు పలానా చోట వెళ్ళి నారడానికి వెళ్ళి ఉన్నప్పుడు అక్కడ సమ్ ఫుడ్ పాయిజన్ అయింది కేసెస్ అని నాకు డిఎంహెచ్ఓ ఆఫీసర్ నుంచి కాల్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ రాగానే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మేము ఇక్కడికి వచ్చి మా ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఇవ్వగలను మేము చేసామండి. ఇప్పుడు రైట్ నో ఆ పేషెంట్స్ అందరూ స్టేబుల్గానే ఉన్నారు. ఎటువంటి కంప్లైంట్స్ అయితే లేదు. అంటే కంప్లైంట్స్ కొంచెం తగ్గింది, మరీ ఎక్కువ లేకుండా తగ్గి ఉన్నాయి. చాలామంది వచ్చి గిటినెస్ అండ్ నాజియా కంప్లైంట్, వామిటింగ్ సెన్సేషన్ ఇంకా తగ్గలేదు అంటున్నారు. రైట్ నో వీఆర్ మేకింగ్ టు స్టెబిలైజ్ దెమ్. ఇక్కడ ఉన్న 10 మందిని మేము ఇక్కడ చూసుకుంటున్నాం సార్. మా సిఎస్సీలో అయితే 2 ఉన్నారు. గ్రామస్తులు పక్క ఊరు పోయి నారాదేశం మధ్యాహ్నం అన్నం తినడానికి, చేతులు కడుక్కోవడానికి అక్కడ వాళ్ళు ఆల్రెడీగా మందు చల్లిన ఆ నీళ్ళతోనే చేతులు కడుక్కొని అన్నం తినడానికి కూర్చొని అన్నం తిన్నారంట. సంగటి కొంతమంది సాంబారు, కొంతమంది వచ్చి వంకాయ కూర తిన్నాము అంటున్నారు. తినిన 10 నిమిషాల కల్లా వాంతులు, మైకంగా మబ్బుగా తల తిరగటం అట్లా ఉండి 10 మంది వచ్చారు ఇక్కడికి. 10 మంది వచ్చినప్పుడు కొంచెం అంత 3 మాత్రం సీరియస్గా ఉన్నారు. వెంటనే మేము, నేను, సారు, మేడం ముగ్గురు కలిసి వెంటనే దానికి సంబంధించిన విరుగుడు ఇంజక్షన్ వేసి సెలైన్ అవి పెట్టి ప్రస్తుతానికి స్టేబుల్గా ఉన్నారు. కానీ ఇంకా 1 అవర్ అబ్జర్వేషన్లో పెట్టి చూసి ఏందని చెప్పి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అందరూ కూడా ప్రాణహాని లేకుండా బాగానే ఉన్నారు. అది
వాళ్ళు ఉన్నారు అదే సాంబార్ తిన్నారా? అదే ఆ కూరలు ఆడే ఉన్నాయి సార్ రాగి సంగతి ఫీల్డ్లో ఉండగానే వీళ్ళు లంచ్ చేసిన తర్వాత నాజియా వామిటింగ్ వచ్చేసింది సార్. కొంతమందికి డిజీనెస్ వచ్చిందనమాట. ఒకటేసారి 12 ఇబ్బంది పడేసరికి కొంచెం కంగారు వాళ్ళు అదే వాటర్ సరిగ్గా చేతులు కడుక్కుంటే అదే కంటాబెట్టి సాయిల్ వాటర్తో అండ్ వాళ్ళు కొంతమంది కొంతమంది తీసుకుపోయినారు. ఏం రాలేదు, పొద్దు నుంచి అయ్యే తాగాం కదా. పొద్దు నుంచి రాలే అన్నం తిన్నాక అది ఉండదు వచ్చు సార్. బట్ వీళ్ళు సరిగ్గా చేయడం నెలలో పోయి సోపేసి కడదాం కదా, మామూలు కడుక్కున్నాడు. సాయిల్ డైరెక్ట్ అవును సార్. అలాంటిది ముందు కొట్టారు, వేసుకున్నారు, బ్లౌజ్ వేసుకోలేదు, డైరెక్ట్ గా కొట్టారు. చేపకి కాస్తుంది, నీళ్ళలో కట్టుకుంటారు. వాళ్ళు 6 నెలలు ఉంటారు సార్. అది తర్వాత అబ్బాయి చెప్పాడు ఇప్పుడు అన్నం చేసి సాంబార్లో మోస్ట్లీ ఎందుకంటే ఆమె చట్నీ తిన్నాక దోశ తిన్నాడు సార్. ఆమె కొడుకు సాంబార్ తిన్నాడు, వాడికి 3 సార్లు పేర్లు 2 సార్లు ఇంటి దగ్గరే సాంబార్లో ఉండదు. ఇంటి దగ్గరే జరిగింది. అంటే లాస్ట్ లో అబ్బాయి వచ్చి ఇంటి దగ్గర లేదంటే వెజిటేబుల్స్ స్ప్రే చేసి మార్కెట్ తీసుకొచ్చేది. ఈవినింగ్ వెజిటేబుల్స్ స్ప్రే చేసి మార్కెట్ తీసుకొచ్చి మార్కెట్ లాస్ట్ వచ్చి అబ్బాయి వచ్చాడు సార్. నాకు కూడా సరికి ఎక్కడ అందరూ బాగానే ఉంది సార్. ఈ ఒక్కటి షుగర్